సో బ్రేక్ఫాస్ట్ ఇస్ యూజువలీ ద ఫస్ట్ మీల్ ఆఫ్టర్, అంటే అది బ్రేక్ యువర్ ఫాస్ట్ అనేది, అందుకే దానికి బ్రేక్ఫాస్ట్ అని పేరు వచ్చింది. సో మీరు నైట్ పడుకునేటప్పటి నుంచి టిల్ యూ వేకప్ అండ్ యూ హ్యావ్ యువర్ ఫస్ట్ మీల్, ఆ ఫాస్ట్ అనేది మీరు బ్రేక్ చేసిన దానికి బ్రేక్ఫాస్ట్ అంటారు. సో ఇఫ్ యు ఆర్ డీలేయింగ్ దట్, కొంతమందికి ఇప్పుడు ఏమవుతుందంటే అసిడిటీ ఫామ్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ కస్టమైజేషన్. కొంతమంది చాలా లేట్గా లేస్తారు, దానివల్ల బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ తీసుకుంటారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా తింటారు అని అంటారనమాట. బట్ కొంతమంది చాలా తొందరగా లేస్తారు, లైక్ 5 o'clock in the morning or 6 o'clock in the morning. అలాంటి వాళ్ళకి అప్ టు లంచ్ టైం ఏమీ తినకుండా ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ యువర్ కట్ లైనింగ్ అండ్ అసిడిటీ ఎక్కువ ఫామ్ అయ్యి దానికి వేరే వేరే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఇఫ్ యూర్ అన్ ఎర్లీ రైజర్, ఖచ్చితంగా ఒక చిన్న మీల్ బ్రేక్ఫాస్ట్ కింద మీరు తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్ అని కూడా అంటారు, బట్ ఇట్స్ నాట్ నెసెసరీ దట్ యూ హ్యావ్ టు ఈట్ అ హ్యూజ్ అమౌంట్ అట్ బ్రేక్ఫాస్ట్. బట్ ఇఫ్ యూఆర్ అ పర్సన్ హూస్ హంగ్రీ డ్యూరింగ్ ద మార్నింగ్, డెఫినెట్లీ మీరు మంచి ఒక మీల్ తీసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ అ పర్సన్ హూ డజంట్ ఫీల్ హంగ్రీ ఇన్ ద మార్నింగ్, అంత ఎక్కువ నాకు ఆకలి ఉండదు, తినాలి అని అనిపించదు, కొంచెం యాపిటైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక స్మాల్ పోర్షన్ లైక్ ఒక ఫ్రూట్ విత్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్, లేదా ఒక 2 ఇడ్లీ విత్ చట్నీ, ఆర్ మేబీ జస్ట్ ఒక చిన్న బౌల్ ఉప్మా, అలా ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది. సో బ్రేక్ఫాస్ట్ విల్ హెల్ప్ యూ కిక్ స్టార్ట్ యువర్ డే. ఇప్పుడు ఎలా మీరు ఒక కార్ కానీ స్కూటర్ కానీ పెట్రోల్ లేకుండా మీరు యూ కాంట్ రన్ ఇట్. ఇట్ ఈస్ ద సేమ్ వే ఫర్ యువర్ బాడీ. ద బ్రేక్ఫాస్ట్ ఇస్ అ ఫ్యూయల్ ఫర్ యువర్ బాడీ ఇన్ ద మార్నింగ్. అది అస్సలు న్యూట్రియంట్స్ అండ్ ఫ్యూయల్ లేకుండా ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు వర్క్, your mind and your body will slowly start giving up by about 12 o'clock, 1 o'clock. చాలా నీరసంగా అనిపిస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది. So it's better to start your day with this good fuel.